paper 2 spectroscopy, here in which the first class is unit 3. Unit 3. Unit 3 is completely problem solving. Problem solving. Which problems? ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలి అంటే కంబైన్డ్ ప్రాబ్లమ్స్. కంబైన్డ్ problems. So what is the combined problems? Combined problems is consisting of UV, IR, NMR and mass spectral values. And mass spectral values. So these 4 techniques are used to identification or imagine of the structure of unknown organic compounds. Okay. UV, IR, NMR and mass spectrometry techniques are used to identifying the structure of unknown organic compound. ఒక అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ని తెలుసుకోవడానికి మనం స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ ఏమి యూజ్ చేస్తామండి? విచ్ టెక్నిక్స్ ఆర్ యూజ్డ్? దట్ మీన్స్ యూవీ స్పెక్ట్రోస్కోపీ, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అండ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. సో నౌ we studied about these 4 techniques. Okay, but here in which the data is identified by the spectral values. So అక్కడ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తామో ద ఇన్ఫర్మేషన్ ఈస్ గ్యాదర్డ్ బై దేర్ స్పెక్ట్రల్ వాల్యూస్. దాని యొక్క స్పెక్ట్రల్ వాల్యూస్ ఆధారంగా దాని యొక్క డేటాని మనం గ్యాదర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఏమి ఇస్తున్నాడు అంటే సమ్ డేటా ఇస్తున్నాడు. ఆ డేటాను ఆధారంగా చేసుకుని ఒక మాలిక్యూల్ యొక్క స్ట్రక్చర్ని మనం ఎస్యూమ్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. అంటే ఆ డేటా ఏ డేటా అంటే దట్ ఈస్ యూవీ డేటా, ఐఆర్ డేటా, ఎన్ఎంఆర్ డేటా అండ్ మాస్ స్పెక్ట్రల్ డేటా. ఓకే, మాస్, ఎన్ఎంఆర్, ఐఆర్ అండ్ యూవీ ఈ 4 యొక్క డేటాను ఆధారంగా చేసుకుని మనం ఏం చేయాలంటే మనకిచ్చిన ఒక ప్రాబ్లం, మనకిచ్చిన ఒక డేటాను ఆధారంగా చేసుకుని ఒక స్ట్రక్చర్ని మనం ఎస్యూమ్ చేయాలి. ఇది దీన్నే మనం ఏమంటామంటే కంబైన్డ్ ప్రాబ్లమ్స్. కంబైన్డ్ ప్రాబ్లమ్స్ అంటే ఇందులో ఉంటాయి యూవీ వాల్యూస్ ఉంటాయి, ఐఆర్ వాల్యూస్ ఉంటాయి, ఎన్ఎంఆర్ వాల్యూస్ ఉంటాయి, మాస్ స్పెక్ట్రల్ వాల్యూస్ అనేది ఉంటాయి. ఓకేనా? అంటే మనం యూవీ స్పెక్ట్రోస్కోప్ నుంచి ఏదైతే నాలెడ్జ్ని గెయిన్ చేసి, యూవీ స్పెక్ట్రోస్కోపీ నుంచి నాలెడ్జ్ అంటే ఏంటండి? యూవీ స్పెక్ట్రోస్కోపీ టెల్స్ అబౌట్ ఆన్ ద మాలిక్యూల్ is having any conjugated double bonds. UV స్పెక్ట్రోస్కోపీ ఏం తెలియజేస్తుంది? మాలిక్యూల్లో ఉన్న కాంజుగేషన్. ఆ కాంజుగేషన్ ఏ విధంగా ఉంది, ఆ కాంజుగేషన్లో సబ్స్టిట్యూయెంట్స్ ఏంటి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఆర్ ఇన్ ద కాంజుగేషన్ అనేది మనకి తెలియజేస్తుంది. ఆ కాంజుగేషన్ విత్ ది అరోమాటిక్ సబ్స్టిట్యూయెంట్స్, అరోమాటిక్ దాంతో కనెక్ట్ అయిందా లేదంటే కార్బాక్సిల్ గ్రూప్తో కనెక్ట్ అయిందా అనేది మనం చూడడం జరిగింది. సో దాని ఆధారంగా మనకి యూవీ స్పెక్ట్రోస్కోప్ నుంచి డేటా ఏమొస్తుందండి? ద కాంజుగేషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్. నెక్స్ట్ ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ ఏం తెలియజేస్తుందండి? ద ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ టెల్స్ అబౌట్ ఆన్ ద మాలిక్యూల్స్ ఆర్ హ్యావింగ్ ద different types of functional groups are present in a molecule. అంటే ఒక మాలిక్యూల్ మీద సబ్స్టిట్యూయెంట్స్ ఏ విధంగా ఉన్నాయి? సబ్స్టిట్యూయెంట్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్స్. విచ్ టైప్ ఆఫ్ ద ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ దేర్ ఇన్ ఏ గివెన్ మాలిక్యూల్. అంటే ఏదైనా ఒక మాలిక్యూల్ కానీ ఉంటే ఇప్పుడే హాలోజన్ కానీ బ్రోమిన్ కానీ అంటే హాలోజన్స్ కానీ యాసిడ్స్ కానీ ఎస్టర్స్ కానీ ఆల్కైల్ గ్రూప్స్ కానీ aromatic groups కానీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఇమీన్స్, అమైడ్స్, నైట్రో కాంపౌండ్స్
ఇలా different functional groups are there in a molecule is identified by using IR spectroscopy technique. దీన్ని మనం ఏం చేస్తున్నాం, ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ని యూజ్ చేసి ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్ ఆధారంగా మనం దాన్ని ఏం చేస్తుందండి, ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అందులో మనకి ఇంకేం తెలియజేస్తుందంటే బాండ్ కనెక్టివిటీ ఆఫ్ ది యాటమ్స్. అందులో ఉన్న ఎలిమెంట్స్ అంటే కార్బన్ ఎలిమెంట్స్ ఏంటి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫర్ అండ్ హాలోజన్స్ ఈస్ దేర్ కంబైన్డ్ కాంబినేషన్స్ టు కనెక్టివిటీ. అంటే ఒకదాంతో ఒకటి ఏ విధమైన బంధాన్ని కలిగి ఉంటుంది, బాండ్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ బాండ్ కనెక్టివిటీ ఈస్ దేర్ ఇన్ ఏ గివెన్ మాలిక్యూల్ అనేది. అంటే ఏ మాలిక్యూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 hydrogens, 6 carbons and 2 oxygens like that. So what the combinations of the bond connectivity of carbon, hydrogen and oxygens, the given molecular formula. ఓకే, సో దాని యొక్క బాండ్ కనెక్టివిటీని కూడా ఐఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది తెలియజేస్తుంది. అలా విధంగా ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ is 2 types. One is the proton NMR. ఏంటంటే it is 2 types. One is proton NMR, another one is C13 NMR. ఏంటది ప్రోటాన్ NMR, ఇంకోటి C13 NMR. సో ప్రోటాన్ NMR అంటే ఏంటండి, ప్రోటాన్ NMR అంటే సో హైడ్రోజన్స్ ఆర్ ప్రెజెంట్స్ ఇన్ మాలిక్యూల్. అలాగే C13 అంటే యాక్టివ్ కార్బన్ ఆటమ్, C13 ఐసోటోప్. ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ హైడ్రోజన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, అలాగే నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ నైబరింగ్ ప్రోటాన్స్ టు ది the number of neighboring protons with the irradiated proton. అలాగే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అండ్ కప్లింగ్ కార్బన్ ఆటమ్స్ విత్ ది హైడ్రోజన్స్ అనేది కూడా మనం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీతో చూద్దాం. అంటే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ఏం తెలియజేస్తుందంటే ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ మీద ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, అది ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి, అంటే ఆ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, అది ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నది అనేది మనం దేని ద్వారా చూడొచ్చండి, ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా చూడవచ్చు. అలాగే మాస్ స్పెక్ట్రోమీటర్ ద్వారా ఏం చూడొచ్చండి అంటే మాస్ స్పెక్ట్రోమీటర్ ద్వారా ఏం చూడొచ్చు అంటే ద మాస్ స్పెక్ట్రోస్కోపీ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్పెక్ట్రల్ డేటా. అంటే ఏదైనా ఒక స్ట్రక్చర్ని ఎజ్యూమ్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ని కన్ఫర్మ్ చేయడానికి దాన్ని ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తాం, పీసెస్ కింద విడగొడుతున్నాం. ఓకేనా, ఆ విడదీసిన మాస్ పీసెస్ మళ్ళీ కంబైన్ చేస్తే అవి మళ్ళీ మనకి ఏం రావాలి, సేమ్ స్ట్రక్చర్ అనేది రావాలి. అంటే వచ్చిన స్ట్రక్చర్ని విడదీసి స్మాల్ పీసెస్ కింద చేసి మళ్ళీ అవన్నింటిని కూడా కంబైన్ చేస్తాం. అవి అయనిక్ బాండ్ క్లీవేజెస్. అంటే ఎక్కడ అయాన్స్ అనేది I/Z అంటే E/Z రేషియో, మాస్ ఎనర్జీ, ఓకేనా, M/Z వాల్యూస్, ఓకేనా, M/Z వాల్యూస్ ఆధారంగా అవి మనకి అయాన్స్ యొక్క వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఎంతైతే ఉందో మాస్ ఛార్జ్ రేషియో, ఓకేనా, అకార్డింగ్ టు మాస్ ఛార్జ్ రేషియో M/Z వాల్యూస్ ఆధారంగా ఆ పీసెస్ ఎలా క్లీవేజ్ అవుతున్నాయి, మళ్ళీ వాటిని కంబైన్ చేస్తే అవి ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది మనం దాని ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కనుక చూస్తే స్పెక్ట్రోస్కోపీలో ఇక్కడ మనకి కంబైన్ ప్రాబ్లమ్స్ అంటారు. ఏమంటారంటే కంబైన్ ప్రాబ్లమ్ very important essay and short answer questions are given in combined problems. ఓకేనా, సో ఈ కంబైన్ ప్రాబ్లమ్స్ మనకి చేయాలి అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ముందు స్పెక్ట్రల్ వాల్యూస్ ఆఫ్
spectral values of UV, IR, NMR and mass. సో ఈ నాలుగిటి యొక్క స్పెక్ట్రల్ వాల్యూస్ని తెలుసుకుంటే మనకి కంబైన్ ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. ఓకేనండి. సో ద కంబైన్ ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ చేయగలుగుతాం మనం? వీ హ్యావ్ టు నో ద స్పెక్ట్రల్ వాల్యూస్, UV values, IR values, NMR values and mass spectra values. ఓకే. సో వాల్యూస్ దేనికి ఉన్నాయి అంటే అక్కడ ఉన్న ఇచ్చిన కాంపౌండ్స్కి ఏమి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూవీ స్పెక్ట్రోస్కోప్లో డైయిన్ సిస్టమ్, ట్రైయిన్ సిస్టమ్, వుడ్వర్డ్ ఫేజ్ రూల్ ఫర్ ద అన్సాచురేటెడ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్, కార్బనైల్ కాంపౌండ్స్, అలాగే అరోమాటిక్ బెంజనైల్ కాంపౌండ్స్ వీటిలో ఉన్నప్పుడు దాని వాల్యూస్ ఎంత ఉంటుంది? 254, 215, 217. అలాగే ఐఆర్ వాల్యూస్ అంటే సి సింగిల్ బాండ్ వాల్యూ ఎంత, sp3cs స్ట్రెచ్చింగ్, sp2ch స్ట్రెచ్చింగ్, sp3cs స్ట్రెచ్చింగ్, cc సింగిల్ బాండ్, c డబుల్ బాండ్, c ట్రిపుల్ బాండ్, co అండ్ cn, cs, cx లైక్ ద బాండ్ కనెక్టివిటీ యొక్క వాల్యూస్ ఏంటనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం చేయొచ్చు. అలాగే NMR స్పెక్ట్రోస్కోప్ నుంచి ప్రోటాన్, ఈ ప్రోటాన్ వాల్యూస్ ఏ విధంగా ఉంటుంది? హెచ్సెంట్, ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ అంటే డీషీల్డింగ్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్ ద్వారా వాల్యూస్ ఎలా ఉన్నాయో తెలుసుకుంటాం. సో నౌ వి డిస్కస్ అబౌట్ యూవీ వాల్యూస్ని డిస్కస్ ఫస్ట్. సో ఎందుకంటే ఇక్కడ మనకి వాల్యూస్ ఫస్ట్ యూవీ వాల్యూస్, యూవీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఐఆర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎన్ఎంఆర్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చూసిన తర్వాత మనం కంబైన్ ప్రాబ్లం చేస్తే ఈజీగా ఉంటుంది. అంతే తప్ప యూవీ ప్రాబ్లమ్స్ మీరు ఆల్రెడీ సెకండ్ సెమిస్టర్లో చూసారు. అలాగే ఐఆర్ ప్రాబ్లమ్స్, అలాగే ఎన్ఎంఆర్ ప్రాబ్లమ్స్ థర్డ్ సెమిస్టర్లో చూసేది. ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్లో ఈ నాలుగిట్ల మీద కలిపి చూస్తాం. కాబట్టి ఫస్ట్ యూవీ స్పెక్ట్రోస్కోపీ వాల్యూస్. యూవీ స్పెక్ట్రోస్కోపీ వాల్యూస్ని వుడ్వర్డ్ అనే సైంటిస్ట్, వుడ్వర్డ్ దీన్ని వుడ్వర్డ్ ఫేజర్ రూల్ అంటారు. వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్. ఈ వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్ 3 టైప్స్. అంటే వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్ ఫర్ calculating absorption maximum of lambda maximum of dienes or trienes, conjugated dienes and trienes. 1. 2. Conjugated carbonyl compounds, alpha, beta, unsaturated carbonyl compounds. And 3. Aromatic benzoyl compounds. Aromatic absorption maximum of calculating aromatic aldehydes, ketones, aromatic aldehydes, ketones,
or extras. These are three types of Woodward phasor rules for calculation of absorption maximum. Okay, so ఇవి మనకి మూడు రకాలైన వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్ యూవీ స్పెక్ట్రోస్కోప్ లో ఉన్నాయి. ఏంటంటే కాంజుగేటెడ్ డైయిన్స్ అండ్ ట్రైయిన్స్, కాంజుగేటెడ్ డైయిన్స్ అండ్ ట్రైయిన్స్ అండ్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ హార్మోనల్ కాంపౌండ్స్ అండ్ aromatic aldehydes, ketones and esters. ఇవి మూడు రకాలైన వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ వుడ్వర్డ్ ఫేజర్ రూల్స్ మనం ఏ విధంగా క్యాల్కులేట్ చేస్తాం అనేది వన్ బై వన్ చూడడం చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వుడ్వర్డ్ ఫేజర్ రూల్ ఫర్ calculation absorption maximum of conjugated dienes and trienes, cyclic and acyclic dienes and trienes. ఏంటంటే ఫస్ట్ వన్ calculation of lambda maximum of conjugated dienes and trienes. Dienes and trienes. Dienes and trienes. Conjugated dienes and trienes. Okay. First conjugated dienes. Diene system అంటే diene so this is the diene 1 2 3 4. ఓకేనా? సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయండి? 4. ఈ 4 కార్బన్లు కూడా ఎందులో ఉన్నాయి? కాంజుగేషన్ ఉన్నాయి. ఎందుకని? దిస్ ఈజ్ sp2 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 sp2. ఓకే, సో దీన్ని ఏమంటాం? కాంజుగేషన్ అని అంటాం. కాంజుగేషన్ అంటే మనకి ఏముండాలి? అన్నీ కూడా sp2 కానీ sp3 హైబ్రిడైజేషన్ కలిగి ఉంటాం. కాంజుగేషన్ అంటే ఏంటండి? ఆల్ కార్బన్స్ ఆర్ హ్యావింగ్ sp2 ఆర్ sp3 hybridations in a molecule is called as conjugation. For example, ఇది acyclic diene, దీన్ని ఏమంటాం? acyclic diene అన్నమాట. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏమంటాం? cyclic diene. cyclic diene. ఓకే, అలాగే దీన్ని ఏమంటాం అంటే హెట్రో యాంగులర్ అంటారు. హెట్రో యాంగులర్ ఆర్ అసైక్లిక్. అసైక్లిక్ డైన్. ఓకే, హెట్రో యాంగులర్ డైన్ అంటే రెండు వేరు రింగ్ లో కనుకుంటే దాన్ని ఏమంటారు? హెట్రో యాంగులర్ డైన్ అని. అలాగే ఒకే రింగ్ లో కనుకుంటే దాన్ని ఏమంటే హోమో యాంగులర్ సైక్లిక్ డైన్. ఆర్ ఈ రెండు డబుల్ బాండ్స్ కనుక ఒకే దాంట్లో కనుకుంటే దాన్ని ఏమంటాం? హోమో యాంగులర్ డైన్ అంటాం. హోమో యాంగులర్ డైన్ అని. ఓకే, సో డైన్స్ మరలా 3 types. Dienes are 3 types. That is acyclic diene or heteroangular diene. Acyclic diene, that is example is next heteroangular. heteroangular diene రెండు వేరు రింగ్ లో కనుక డబుల్ బాండ్ కనుక ఉంటే దాన్ని heteroangular diene. మూడోది హోమో యాంగులర్ డైన్. ఒకే రింగ్ లో కనుక
రెండు కాంజుగేటెడ్ డబుల్ బాండ్స్ ఉంటే దాన్ని హోమోయాంగులర్ డైన్ అన్నారు. ఓకే, సో డైన్ సిస్టమ్ ఈస్ టూ టైప్స్. ఏంటంటే అది డైన్స్ ఆర్ ట్రైన్స్ టూ టైప్స్. ఒకటి ఎసైక్లిక్ డైన్. ఓకే, ఎసైక్లిక్ డైన్ అదే దీన్ని కూడా acyclic dyene. Okay, and ఇది కూడా acyclic dyene. ఓకే, సో అలాగే హెట్రోయాంగులర్ డైన్. హెట్రోయాంగులర్ డైన్ ఫర్ ఎగ్జాంపుల్ this is also heteroangular, two rings. The conjugated double bonds are in two rings. టూ రింగ్స్ లో కనుక రెండు డబుల్ బాండ్స్ కనుక ఉంటే దాన్ని హెట్రో యాన్యులర్ డైన్. అదే దీని ఏమంటే హోమో యాన్యులర్ డైన్. అంటే ద టూ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ రింగ్. ద టూ డబుల్ బాండ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ రింగ్ ఈస్ కాల్డ్ యాజ్ హోమో యాన్యులర్ డైన్. దాన్ని హోమో యాన్యులర్ డైన్ అని అంటాం. ఓకేనా, అలాగే ఇప్పుడు వీటి యొక్క స్పెక్ట్రల్ వాల్యూస్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ అసైక్లిక్ ఆర్ acyclic హెట్రో యాన్యులర్ అండ్ హోమో యాన్యులర్ అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. unsaturated hydrocarbons. Unsaturated hydrocarbons. Unsaturated hydrocarbons. Okay. First, acyclic dyene value. The parent acyclic dyene lambda maxima is 270 nanometers. And 270 nanometers. And heteroangular dyene parent heteroangular dyene 214 nanometers. Next, homoangular dyene parent homoangular dyene is 253 nanometers. ఎంతండి అసైక్లిక్ డైన్ అయితే ఎంత 270 నానోమీటర్స్. హెట్రోయాంగులర్ డైన్ కి ఎంతండి లాంబ్డా మాక్సిమా 240 నానోమీటర్స్. అదే హోమోయాంగులర్ కి ఎంతండి 253 నానోమీటర్స్. సో దీస్ ఆర్ ద కాంపౌండ్. నెక్స్ట్, ఇందులో రింగ్ రెసిడ్యూ ఆర్ ఆల్కైల్ సబ్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్స్ లో రింగ్ రెసిడ్యూ ఆర్ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్. Increments. First one, ring residue. Or alkyl substituents, that is plus 5 nanometers. Next one is exocyclic double bond.
exocyclic double bond is present plus 5 nanometers. Next, extra double bond is present. Extra double bond present plus 30 nanometers. This extra double bond homo to the principal chromatophore. Homo to the principal chromophore, that is plus 39 nanometers. And then plus 39 nanometers. So these are the group, and halogens are present. Halogens are present plus 6 nanometers. Halogens present plus 6 nanometers. OR group plus 6. OR plus 6 nanometers. OAC 0 nanometers. OS SR group is present plus 30 nanometers, and NR2 group is present plus 60 nanometers. So these values are the unsaturated hydrocarbons యొక్క spectral bands. Okay na? Unsaturated hydrocarbon యొక్క spectral bands. ఏంటంటే అంటే acyclic diene అయితే lambda maximum 270 nanometers, heteroangular diene అయితే 240 nanometers, homoangular diene అయితే 253 nanometers, ring residue or alkyl substituents అయితే ring residue means a alkyl substitution. For example, ఇది తీసుకున్నాం 1 2 3 4. ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ కి ఏదైనా ఒక ఆల్కైల్ sp2 కార్బన్స్, ఇవన్నీ దీనికి sp3 కార్బన్ అటాచ్ అయ్యింది. ఇది sp3 కార్బన్, ఇది sp3 కార్బన్. దీన్ని రింగ్ రెసిడ్యూ అంటారు. దీన్ని ఏమంటారంటే రింగ్ రెసిడ్యూ అని అంటారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూయెంట్స్ ఇలా ఉంది. ఇప్పుడు దీని మీద ఇవి ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్. ఇదేంటంటే ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్స్. వాటికి కూడా మనకి ఎంతండి ప్లస్ 5 నానోమీటర్స్ అన్నమాట. అలాగే ఇంకోటి ఎగ్జోసైక్లిక్ అంటే ఎగ్జోసైక్లిక్ మీన్స్ మనకి ఇక్కడ మన డబుల్ బాండ్ exocyclic double bond means like that. For example, this is, so here 1 2 3 4 carbons are in conjugation. So here this double bond is passing through corner of this ring. అప్పుడు ఈ డబుల్ బాండ్ ఈ రింగ్ కి ఎగ్జోసైక్లిక్ అంటారు. ఎగ్జోసైక్లిక్ అయితే ఒక ఎగ్జోసైక్లిక్ కి 5 నానోమీటర్స్. సో దిస్ ఈజ్ వన్ ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ ఫర్ దిస్ రింగ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో అనదర్ ఎగ్జోసైక్లిక్ ఫర్ దిస్ వన్. సో దట్ మీన్స్ రింగ్ కార్నర్ నుంచి డబుల్ బాండ్ కనుక పాస్ అయితే దాన్ని ఎగ్జోసైక్లిక్ అన్నమాట. దాన్ని ఏమంటారంటే
ఎగ్జోసైక్లిక్ అని అంటారు. ఎగ్జోసైక్లిక్ డబుల్ బాండ్ అంటారు. దాని వాల్యూ ఎంత పెరుగుతుందండి? +5 నానోమీటర్స్. అదేవిధంగా ఎక్స్ట్రా డబుల్ బాండ్, ఇంకోటి ఏంటండి ఎక్స్ట్రా డబుల్ బాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ ఇంకో డబుల్ బాండ్ కూడా ఉంది. 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6. సో యాక్చువల్గా కాంజుగేషన్ అంటే మనకి ఎన్ని ఉండాలి? కాంజుగేషన్ అంటే 2 డబుల్ బాండ్ ఉంటే సరిపోతుంది. బట్ హియర్ ఇన్ విచ్ ఎన్ని ఉన్నాయి? 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. అప్పుడు మూడో డబుల్ బాండ్ ఏముంది? ఎగ్జోసైక్లిక్ టు ది ఎక్స్ట్రా డబుల్ బాండ్ టు ది పేరెంట్ హెట్రోయాన్యులర్ డైన్. పేరెంట్ ప్రిన్సిపల్ క్రోమోఫోర్ కి డబుల్ బాండ్ ఎక్స్ట్రా ఉంది. అలాగే ఈ ఎక్స్ట్రా డబుల్ బాండ్ దిస్ ఎక్స్ట్రా డబుల్ బాండ్ హోమో టు ది ప్రిన్సిపల్ క్రోమోఫోర్. ఎక్స్ట్రా డబుల్ బాండ్ అంటే 30, హోమో అయితే ఎంతండి? +39. మరి ఈ ఎక్స్ట్రా డబుల్ బాండ్ దీనికి హోమో ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెట్రోయాన్యులర్ కనుక తీసుకుంటే ఇప్పుడు ఈ డబుల్ బాండ్ దీనికి ఎలా ఉంది? ఒకే రింగ్ లో ఉన్నది అంటే హోమో అయింది. అప్పుడు ఎంతండి? +30 +39 అంటే టోటల్ 69 నానోమీటర్స్ ఇంక్రీజ్ అవుతుంది. ద లాంబ్డా మాక్సిమా ఇంక్రీజెస్ 69 నానోమీటర్స్. అలాగే సబ్స్టెన్స్ ఓవర్ హాలోజన్స్ కనుకుంటే +5 నానోమీటర్స్ అండ్ ఓవర్ కనుకుంటే +6, ఓఏసీ కనుకుంటే 0 అండ్ థయో ఆల్కైల్ కనుకుంటే +30 అండ్ డై ఆల్కైల్ ఇమీన్ కనుకుంటే సెకండరీ మీన్స్ కనుకుంటే మనకి +60 నానోమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద అన్సాచురేటెడ్ కార్బనిక్ కాంపౌండ్ యొక్క వాల్యూస్. ఇప్పుడు ఈ వాల్యూస్ యూజ్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఓకేనా? సో నేను నెక్స్ట్ క్లాస్ వి సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ డైన్స్ అండ్ ట్రైన్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాల్యూస్ని ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి, వాల్యూస్ ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రాబ్లం చేయడం వీలుగా ఉంటుంది.